హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ డివైన్ జర్నీ ఇంటూ మహాకుంభ్ మేళా, ద వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్. ఇది జస్ట్ ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక పరంపర, ఒక స్పిరిచువల్ అవేకనింగ్. ఎవ్రీ 12 years lakhs of devotees, saints and yogis వస్తారు ఈ మహాస్నానం కోసం. బట్ why is this mela so powerful? ఈ ఎపిసోడ్స్లో we'll explore the history, rituals, sacred places and the true meaning of this grand event. భారతదేశంలోని గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద జరిగే మహాకుంభ్ మేళా ఒక దైవిక మహోత్సవం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు సముద్ర మదనం చేశారు. ఆ అమృతాన్ని విష్ణుమూర్తి స్వీకరించి అమృత కలశాన్ని గరుడునికి అప్పగించారు. గరుడు దాని ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అనే 4 పవిత్ర స్థలాల్లో చిందించారు. అందుకే ఈ 4 ప్రదేశాల్లో జరిగే కుంభమేళా అత్యంత పవిత్రమైనది. ఇక శివుని మహత్యాన్ని మర్చిపోవద్దు. భోలానాథుడు ఆధ్యాత్మికతకు ఆధార స్తంభం, మహాదేవుడు నాగసాధువులకు గురువు, భక్తులకు మార్గదర్శి. శివతత్వం ఈ మేళాలో ప్రతిఫలిస్తుంది. మహావిష్ణువు శాశ్వత రక్షకుడు. ఆయన గరుడుని సహాయంతో అమృతాన్ని రక్షించారు. అందుకే ఈ మేళాలో విష్ణు భక్తులు గంగా స్నానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ మహోత్సవానికి కోట్లాది మంది భక్తులు హాజరై నదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఇది భారతీయ సంస్కృతికి సంబంధించిన గొప్ప ఆధ్యాత్మికత ఉత్సవం. ఇంతటి విశిష్టత ఉన్న ఈ మహాకుంభ్ మేళా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈ శ్రేణిలోని తదుపరి భాగాలను తప్పక వినండి.